హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఏంటనుకుంటున్నారు? అది మరి మీరు చూస్తుంది ఏంటో కాదండి. అది ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక ట్రై చేసాం. ఫస్ట్ ఉల్లగడ్డలు, పొటాటో, బంగాళదుంప ఉంటే వాటిని చిప్స్ చేద్దామని తప్పు తీసాను. కానీ ఆ చిప్స్ చూస్తే అవి చిప్స్ లాగా రావట్లేదు. అందుకని చెప్పి నిలువుగా కోసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేద్దాం అనుకున్నాం. ఎలా చూస్తే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కూడా రాలేదు. చూస్తున్నారు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటో చిప్స్ చూపిస్తున్నాను. మరి ఏంటి, ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం రండి. చూడండి, నేను పొటాటోలు, బంగాళదుంపలు వేస్తే అవి వేస్ట్ అయిపోతున్నాయని ఇంట్లో అమ్మ అన్నది. ఇంకేం చేస్తాం మరి, దాన్ని ఆ పొటాటోస్ని ఆ విధంగా తోలు తీసి ఫస్ట్ మనం చేయడానికి ఆ విధంగా పొటాటో చిప్స్ చేద్దాం అనుకున్నాం. కానీ అవి రాలేదు. ఇంకా చేసేది ఏం లేక మరి నిలువుగా కోసి అలా వేపుతున్నాం. మరి అవి వేపేటప్పుడు మనకు తెలియదు కదండి, అది ఎక్కువ నూనె వేసేపాలంటే. మనం ఎంత కొద్దిగా నూనె వేసి వేపుతా ఉన్నాం. అది కూడా చూడండి చిప్స్ ఎలా వచ్చినాయో. ఆ విధంగా ఒక చిప్స్ వచ్చినాయి. అదేవిధంగా అవి చూపిస్తానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఎలా ఉన్నాయో అదిగోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి నిలువుగా ఎలా వచ్చినాయో. మరి ఇంత ఫ్రెంచ్ ఫ్రైస్లో ఆన్ఫర్ వేయాలంట. మరి అది కూడా నాకు తెలియదు. నేను జస్ట్ అలా వేపేసాను. అలా వేపిన దాంట్లో ఏం చేస్తాం, మనం జస్ట్ ఉప్పు కారం వేసాము, లైట్గా పసుపు, ఉప్పు కారం వేసి అలా వేపేసి పక్కన పెట్టాం. కాకపోతే కొంచెం మాడింది అంతే, అంత మించి ఏం లేదు. టేస్ట్ కూడా బాగానే ఉన్నాయండి. ఏదో 4-5 అయితే మాడిపోయినాయి, మిగతా అయితే టేస్ట్ బాగానే ఉంది. అదే అండి, మరి ఈ విధంగా ఫస్ట్ టైం చిప్స్ చేద్దాం అనుకున్నది చిప్స్ కాస్త ఏదేదో అయిపోయింది. మరి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా వంటలు ఎప్పుడైనా ట్రై చేశారా? మరి మా ఈ పొటాటో చిప్స్ అదేవిధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే మా వీడియో చూడండి, ఎంత బాగున్నాయో. కాకపోతే కొంచెం మాడింది అంతే అండి, ఏముంది, నూనె ఎక్కువ వేస్తే బాగానే వస్తాయి. కానీ ఫైనల్గా టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. మరీ అంత రిచ్ కాదు కానీ పర్లేదు. అలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయని టేస్ట్ వస్తుంది చూడండి. అదిగోండి, ఆ టేస్ట్ ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను చూడండి. పొటాటో చిప్స్ ఎలా వచ్చినాయో, అదేవిధంగా నిలువుగా కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఎలా వచ్చినాయో చూడండి. పర్లేదు, టేస్ట్ అయితే కడగడలానే కొంచెం మెత్తగా వచ్చినాయంట. మరీ చిప్స్లా కడగడలాడలేదు. అంతే అండి, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటో చిప్స్ ఈ విధంగా వచ్చినాయి. మరి ఇలాంటి గొప్ప వంటలు చూడడానికి మీరు నేర్చుకోవాలంటే మా ఛానల్ చూస్తూనే ఉండండి. అంతే అండి, మరి ఈ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఏదే విధంగా సబ్స్క్రైబ్ చేస్తూ మా ఛానల్ని ఎక్కువ వచ్చేలా ప్రోత్సహిస్తారని ఇలా చూస్తాం.